నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మన శరీరానికి విటమిన్ బి12, విటమిన్ డి సరిగ్గా అందకపోతే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అసలు ఎందుకు వస్తాయి? ఈ విషయాల గురించి డాక్టర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఇప్పుడు శరీరానికి సంబంధించి విటమిన్ డి అనుకోవచ్చు, విటమిన్ బి12 అనుకోవచ్చు. సరిగ్గా అందకపోతే చాలా రకాల ఆరోగ్య సమస్యలంటూ వస్తూ ఉంటాయి. అవేంటండి? ఒకవేళ తగ్గించుకోవాలంటే మనం ఏ విధంగా లైఫ్ స్టైల్ ఉండాలంటారు? ఇది ప్రాక్టీస్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా మేము గమనిస్తున్న ప్రాబ్లమ్. సో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిజీజ్ ఏవైతే మేము ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామో, వాటిలో తరచుగా ఈ విటమిన్ లోపాలు, ట్రేస్ ఎలిమెంట్స్ లోపాలు ఎక్కువగా అసోసియేటెడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్‌కి సంబంధించి ఇవి కనిపించడం గమనిస్తున్నాం. వీటి కారణంగా చాలా ఎక్కువైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ప్రజల్లో గమనిస్తున్నాం. అయితే ఉదాహరణకి మనం వైటమిన్ డి, ఈ వైటమిన్ డి న్యాచురల్ సోర్సు సన్ రైస్. దాని నెక్స్ట్ మిల్క్ ద్వారా, గుడ్డు ద్వారా, ఈ పుట్టగొడుగుల ద్వారా మామూలుగా మనకి చేకూరుతుంది. దాని నార్మల్ రేంజ్ అనేది 30 నుంచి 100. సో జనరల్ రికమెండేషన్ ఏంటంటే అప్పర్ 50% అబవ్ మెయింటైన్ చేయడం మంచిది. సో అరౌండ్ 60-70 మధ్యలో ఉంటే కరెక్ట్ లెవెల్ ఈ విటమిన్ డి అనేది. మన డైలీ రిక్వైర్మెంట్స్ అబౌట్ 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి మనం కన్జ్యూమ్ చేయాలి. అయితే ఈ వైటమిన్ డి మన బాడీలో చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేయడం ఏంటంటే, వాస్తవానికి శరీరం మొత్తం రెగ్యులేట్ చేసే విధంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ దగ్గర నుంచి, కాల్షియం దగ్గర నుంచి, కండరాల దగ్గర నుంచి, జీవక్రియలు, ప్రతి జీవక్రియ దీని మీద ఆధారపడినట్టు గమనించారు. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇమ్యూనిటీ మీద ఎక్కువగా దీని ప్రభావం ఉంది. అలాగే రీప్రొడక్టివ్ మెడిసిన్ మీద దీని ప్రభావం ఉంది. కాస్మెటిక్గా చర్మము, వెంట్రుకలు, వీటి మీద ప్రభావం ఉంది. సో వాస్తవానికి చాలా క్రిటికల్ పివిటల్ రోల్ ప్లే చేస్తుంది వైటమిన్ డి. ప్రాక్టికల్ మెడిసిన్లో చూస్తే మేము ఏవైతే ఎక్కువగా డీల్ చేస్తామో బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, వీటికి సంబంధించి కూడా వైటమిన్ డి చాలా క్రూషియల్ అని సైంటిఫిక్ ఆధారాలు వస్తున్నాయి. సో వైటమిన్ డి లెవెల్స్ తరచుగా మనం చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. దాన్ని మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలా మటుకు నా ప్రాక్టికల్ మెడిసిన్లో నేను చూసింది ఏంటంటే, 4 రోజులు వేసుకున్నారు, 5వ రోజు నుంచి మానేయడం చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాను. ఇది విటమినే కదా, ఎక్కడి నుంచో వస్తుందనేది. వాస్తవానికి న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి సరిగ్గా మనకి రీప్లేస్మెంట్కి రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రాపర్గా రీప్లేస్ చేసుకోవడం అనేది ముఖ్యం. తర్వాత ఈ వైటమిన్ డి లోపించినప్పుడు ఎక్కువ శాతం ఎముకల మీద ప్రభావం చూపిస్తుంది. దాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. కండరాలు వీక్నెస్ అంటే మజిల్ పెయిన్స్, యూజువలీ ప్రజెంటేషన్లో పిక్కల్లో నొప్పులు రాత్రుల పూట ఎక్కువగా కనిపిస్తుంటాయి. తర్వాత నరాల బలహీనత. తర్వాత ఫ్రీక్వెంట్గా మేము గమనించేది ఏంటంటే, ఈ వైటమిన్ డి లోపించిన దానివల్ల ఎక్స్ట్రీమ్ ఫెటీగ్, చేత కాకపోవడం, అలాగే కూర్చొని ఉండడం అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తూ ఉంటాం. అందుకోసం ఇలాంటి ఏమన్నా కనిపించినప్పుడు వెంటనే ఆ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే వైటమిన్ బి12, ఈ వైటమిన్ బి12 కూడా మన శరీరంలో అరౌండ్ 200 నుంచి 900 రేంజ్ మధ్యన ఉండాలి. మధ్య భాగానికి తీసుకుంటే అరౌండ్ 600 లెవెల్కి ఉంటే మంచిది. దీని రిక్వైర్మెంట్ అరౌండ్ 1000 మైక్రోగ్రామ్స్ పర్ డే. ఇది మనకి అవసరం. సో దీని రిచ్ సోర్సెస్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ శాతం మాంసాహారంలో ఎక్కువగా ఉంటుందని గమనించారు. కొన్ని రకాల ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా విటమిన్ బి12 అనేది వస్తుంది. అయితే తరచుగా డయాబెటిక్ పాపులేషన్ ఎక్కువగా మన దేశంలో ఉంది కాబట్టి ఈ క్లినికల్ ప్రాక్టీస్లో మేము గమనించేది, ఎవరికైతే థైరాయిడ్ ఉంటుందో, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, వీళ్ళలో వివిధ కారణాలుగా ఈ బి12 విటమిన్ లోపము గమనిస్తూ ఉన్నాం. ఈ బి12లో వైటాలిటీ ఏంటంటే, బి12 వల్ల రక్త కణాల ఫార్మేషన్ అనేది ఉంటుంది. గుండె మీద ఒత్తిడి ఉంటుంది, అంటే గుండె స్పీడ్గా కొట్టుకోవడం, దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఆల్టరేషన్స్ రావడం అనేది ఉంటుంది. నరాల మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా వైటమిన్ డి లాగా బి12 కూడా కండరాల మీద ప్రభావం, తిమ్మెర్లుగా అనిపించడం, చేత కాకపోవడం అనేది కూడా ఈ వైటమిన్ బి12 లక్షణాలు. సో వైటమిన్ బి12 ఎప్పుడైతే లోపిస్తుందో
ఈ ప్రభావం అనేది కనిపిస్తుంది. అసోసియేటెడ్ కండిషన్స్ పర్టికులర్గా థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఇది తప్పనిసరిగా గమనించుకోవాలి. ఇది ఒక వాటర్ సాల్యుబుల్ వైటమిన్, చాలా త్వరగా బాడీలోంచి డిసపేర్ అయిపోద్ది కాబట్టి రీప్లేస్మెంట్ అండ్ రిప్లిషింగ్ అనేది చాలా ఎక్కువగా మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో దీన్ని కూడా రెగ్యులర్గా మనం రీప్లేస్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటే ఈ ప్రభావం ఏదైతే చూపిస్తుందో శరీరం మీద వివిధ రకాలుగా మోస్ట్ కామన్గా నర్వస్ సిస్టమ్ మీద చూపిస్తుందో ఇది మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ 2 విటమిన్స్ చాలా వైటల్ రోల్స్ ప్లే చేస్తున్నాయి. పర్టికులర్లీ మా ప్రాక్టికల్ మెడిసిన్లో వీటికి ఎక్కువగా రోల్ అనేది ఉంటుంది. ఓకే. అంటే ఆ మెడిసిన్స్‌కి సంబంధించి ఇంకా లైఫ్ టైమ్ యూజ్ చేయాలంటారండి? లేకపోతే ఒక కోర్స్ లాగా ఇస్తూ ఉంటారు. అప్పటి వరకు యూజ్ చేస్తే చాలా? ఆహార పద్ధతులు మనం సమంగా పాటించట్లేదు. నంబర్ 1. హ్మ్. ఎక్కువ శాతం ప్రాసెస్డ్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాము. న్యాచురల్గా వచ్చే ఫుడ్స్ కూడా అంత రిచ్ ఇన్ వైటమిన్స్ లేవు. అంటే హ్మ్. న్యాచురల్ సోర్సెస్ అనేవి లోపిస్తున్నాయి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భూమి, నీరు, గాలి మొత్తం కలుషితంతో ఉన్నప్పుడు మీకు వచ్చే ప్రోడక్ట్ సరిగ్గా ఉండదు. హ్మ్. ఆ విధంగా చూసుకుంటే పోషకాహార విలువలు ఈ ఆహారంలో తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎంత కన్జ్యూమ్ చేసినా కానీ ఆ లోపాలకు గురవుతున్నారు. పర్టికులర్గా ఈ కండిషన్స్ ఏవైతే నేను హైలైట్ చేశానో వాళ్ళలో ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి దాని రీప్లేస్మెంట్ దీర్ఘకాలంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లైఫ్ స్టైల్ గురించి అండి. ఎలా ఉండాలి మెయిన్‌గా? లైఫ్ స్టైల్ అందరికీ కూడా ఒకే విధంగా చెప్తాం. ఎందుకంటే ఒక విటమిన్ డి, బి12 అని కాదు కానీ వాస్తవానికి ఏ విధంగా చూసుకున్నా, ఏ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ చూసుకున్నా ఈ లైఫ్ స్టైల్ అనేది సమంగా నిద్రపోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే లేయడం ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ ఉదయాన్నే తినడం ఇంపార్టెంట్. చాలా మటుకు ఈ మోడర్నైజేషన్లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం గమనిస్తున్నాం. హ్మ్. దానివల్ల అనర్థాలు వస్తున్నాయి. అదేవిధంగా అర్లీగా పడుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ లేట్ నైట్ డిన్నర్స్, పార్టీయింగ్ అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో అది అవాయిడ్ చేస్తూ ఫ్రెష్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం ఇంపార్టెంట్. ఇది ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. ఇదే కాకుండా చాలా ముఖ్యమైనది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ చాలా మటుకు మిస్ అవుతారు. అది కూడా చేయడం అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే అదే హెల్తీ లైఫ్ స్టైల్. ఏ విధంగా చూసినా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం నివారించుకోవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.